హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చి ఒక 1 వీక్ మొత్తం క్లిప్స్ అన్నీ కలిపి. వ్లాగ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే నాకు కొంచెం కాలేజ్ ఉంది, కాలేజ్లో అసైన్మెంట్లు అవి ఇవి కొంచెం ఎగ్జామ్స్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. సో 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 అందుకని వ్లాగ్స్ అనేవి లేట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇది బుల్లెట్ జనరల్ సర్వీసింగ్ అని ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోతుందిలే అన్న ఒక గంటన్నరలా అంటే సరే అన్న అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. అయిపోయింది. ఆ రోజు బుల్లెట్ సర్వీసింగ్కి ఇచ్చిన రోజు సడన్గా ఇంకా మా తాతయ్య ఫోన్ చేసి మా డాడీతో ఉన్నారంట, నా హెల్త్ ఏం బాగాలేదు, చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు, మళ్ళీ ఫ్యూచర్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఇవి అని చెప్తే ఇంకా మా డాడీ అప్పటికప్పుడు ఇంకా మా మమ్మీ డాడీ తమ్ముడు అందరూ అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయారు. మమ్మీ ఏం చెప్తుందంటే కుక్కలకి అన్నం పెట్టాలి, ఇన్ని గ్లాసులు పెట్టాలి, ఇన్ని గ్లాసులు నీళ్ళు వేయాలి, బట్టలు ఆరేయాలి, ఆరేసిన తర్వాత మడత పెట్టాలి, ఏమైనా కావాలంటే స్కానర్ నానకు పెట్టాలి, అక్కడున్న రగ్గు మంచం కింద పెట్టేయాలి, అది ఇదని చెప్తుంది. మా డాడీ ఏమో మా డాడీ ఏంటంటే చాలా సూపర్ ఫాస్ట్ అనమాట. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందర రెడీ అయిపోతాడు. అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయి ఏమంటాడంటే, నేను రెడీ అయిపోయా, మీకు ఎంతసేపు ఇంకా ఇంకా రెడీ అవ్వడానికి మీకు ఇంకెంతసేపు పడుతుంది, అది ఇది అని అంటారు. అయితే అది నేనేమంటున్నా అంటే, ఇదంతా సామాన్ మా తమ్ముడు లేచాడు, లెగ్గానే ఇంకా లేపడం బ్రష్ చేపించేసి స్నానం చేస్తాడు వాడు. మా మమ్మీ ఏమో ఇంకా ఫుల్ అనమాట. అంటే మమ్మీ ఎప్పటి నుండి అనుకుంటుంది నార్మల్గా ఊరు వెళ్ళాలి, ఒక 1 వీక్ ఉండాలి, అత్తయ్య మావయ్యతో ఉండేసి వస్తాను నేను, అది ఇది అని అనుకుంటుంది. కాకపోతే నా ఎగ్జామ్స్ టైము, తర్వాత తమ్ముడికి కాలేజ్ గురించి ఇదంతా అటు ఇటు అయ్యేసరికి ఇంకా ఆమెకు కూడా కుదరలేదు. ఇంకోటి మమ్మీకి వీడియోస్ కూడా ఉంటాయి కదా, సో దాని గురించి అని ఆమె ఇంకా సరేలే వెళ్దాం అనేసరికి ఇంకా డాడీ ఉన్నారు కదా, సరే వెళ్ళిపోదాం మనం ముగ్గురం కార్లో. నేను ఎందుకు వెళ్ళలేదంటే ఇంట్లో డాగ్స్ ఉన్నాయి, కాలేజ్ ఉంది, అసైన్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, సో నేను అందుకని ఆగిపోయా. మళ్ళీ ఇప్పుడు బయట డాగ్స్కి బోర్డింగ్ పెడితే ఇప్పుడు మా ఇంట్లో 3 డాగ్స్ ఉన్నాయి కాబట్టి రోజుకి వచ్చి 1500 తీసుకుంటారు. అదే 3 days కంటే అమ్మో చాలా ఎక్కువ అయిపోతుంది, అదేదో మనం వెళ్ళేసి వచ్చేయచ్చు, ఆ పైసలు ఏదో డీజిల్ కట్టించుకొని వెళ్ళేసి వచ్చేయచ్చు అనుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, మొత్తం అంతా ప్యాక్ అయిపోయింది. ఎక్కేసారు ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి బాయ్ చెప్పడం అంతే. మా డాడీ ఏమో ఆఫీస్ ల్యాప్టాప్ మొత్తం బ్యాగే మర్చిపోయాడు అనమాట ఆఫీస్ది. అది లేకుండా వెళ్ళిపోయి 3 days ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. సడన్గా నేను ఇంకేమైనా మర్చిపోయారా ఏంటో చూద్దామని లోపలికి వచ్చేసరికి ఆఫీస్ బ్యాగ్ ఉంది. నేను అన్నా ఇలా వద్దానన్నా ఏంటనంటే, అయ్యో నాన్న మర్చిపోయానా, సరే తీసుకెళ్తాను లేనా అనుకుని అప్పుడు కార్లో పెట్టామంటే పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు కూడా మా మమ్మీ అజ్జయ్ ఏది మర్చిపోక ఏదనంటే కాల్ చేయి అది ఇది అనింది. ఇంకా సరేలేమా చేస్తలే అనేసరికి ఇంకా మమ్మీ వాళ్ళంతా రెడీ అయిపోయి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఆ రోజు నైట్ నాకు తెలిసి అరౌండ్ 12 కల్లా వెళ్ళారు. మమ్మీ వాళ్ళు అక్కడక్కడ ఆగి వెళ్ళారంట. సో అందుకని లేట్ అయింది. నార్మల్గా అయితే 8 hours పడుతుంది మా ఊరు వెళ్ళాలంటే, 8 hours వెళ్ళిపోవచ్చు. మా డాడీ ఏంటంటే ఒక 1 hour అటు ఇటు అవుతుంది. కొంచెం నైట్ పూట కదా, కొంచెం ట్రాఫిక్ లేకపోతే ఆ లైట్ ప్రాబ్లం వల్ల అటు ఇటు అవుతుంది. మమ్మీ వాళ్ళు వచ్చేసారు. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత వీడియోస్ లేవు నాన్న, వీడియోస్ చేయాలి అది ఇది అని అంటే, సరేమ్మా చేద్దాంలేమ్మా, మన ఇంటి దగ్గరికి వెళ్దాము, ఇంటి పక్కనే ఒక వెంచర్ ఉంటుంది, ఆ వెంచర్లోకి వెళ్ళి చేసేద్దాంలే అని మమ్మీ అన్నది. మమ్మీ అనగానే సడన్గా ఒకటేసారి నేను తీసే వీడియోస్కి గ్రీనరీ ఉండాలి అన్నది. అంటే చెట్లు అవన్నీ గ్రీన్ ఎక్కువ కనిపించాలి అది ఇది అని అంటే, సరేలే ఓకే అంటే మా తమ్ముడు సడన్గా యూటీఎం వెళ్దాము, యూటీఎంలో బాగుంటాయి చెట్లు, అంత స్పాట్ అంతా బాగుంటుంది వీడియోస్కి అది ఇది అని అంటే, మా మమ్మీ అనుకుంది ఎప్పుడు వీడు ఇట్లానే అంటాడు, వీడు ప్లాన్లన్నీ ఫ్లాప్లు ఉంటాయి ఏముండవు అవి అని అనుకోండి. సరే అక్కడికి వెళ్ళేసరికి ఎంట్రీ ఫీజు అంటే కొత్తగా ఎంట్రీ ఫీజు పెట్టారు. ముందు ఒక 1 year బ్యాక్ దాకా ఏముండేది కాదు. కాలేజ్ నేను కూడా ఒక 2-3 times నేను లక్కీ మా తమ్ముడు విక్రమ్ మేమందరం కలిసి వెళ్ళాము. అప్పుడు ఏం ఎంట్రీ ఫీజు ఉండేది కాదు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది, మొత్తం ఫుల్ చెకింగ్ అనమాట. ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. అయితే ఎంట్రీ ఫీజు ఒక పర్సన్కి 50 rupees అంట. సో 250 rupees కట్టేసిన తర్వాత అంత వర్త్ ఆఫ్ వీడియోస్ కూడా తీసేసుకున్నాము. ఇది ఆ యూటీఎం ప్లాన్ అయిపోయినా ఇది నెక్స్ట్ డే అనమాట ఇంట్లో. అంటే డాడీ రేపు వెళ్ళిపోతారు అనే టైంలో ఈ వీడియో ప్లాన్ చేసామన్నమాట. నేనేమో అక్కడ లైట్స్ పట్టుకొని లైటింగ్ అంతా చూస్తున్నాను. మా డాడీ మమ్మీ ఏంటంటే మమ్మీ గారి ప్రాబ్లము, ఆమె ఇప్పుడు ఒక స్టెప్ వేస్తుంది, అది సెట్ కాలేదంటే మళ్ళీ ఇంకో స్టెప్ చెప్తుంది. మా డాడీ పాపం కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఆయన ఏం చేయాలని లాస్ట్కి ఒకటి చేసింది, అంతే ఫైనల్ అయిపోయింది.
యాక్చువల్‌గా ఏందంటే ఆహ్, ఈ వీడియోకి నేను ఆల్రెడీ ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత ఏమైందో నేను అది సేవ్ చేయడం మర్చిపోయానో, లేకపోతే డిలీట్ అయిపోయిందో ఏమైపోయిందో సరే అని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడేమో నా బుగ్గలు నొప్పులేస్తున్నాయనమాట. సర్లే ఇచ్చేద్దాంలే మళ్ళీ టైం ఎందుకు చేయడం అది ఇది అని. ఇంకొకటి మా మమ్మీ ఎప్పటినుండో అంటుంది, "నువ్వు లాంగ్ వీడియో పోస్ట్ చేయక 13 డేస్ అయిపోయింది. 13 డేస్ అయిపోతుంది. ఏమనుకుంటారు సబ్స్క్రైబర్స్ అందరూ పెట్టేసి వదిలేశారు అది ఇది అని అనుకుంటారు" అనుకోని సరేలే ఇంకా 3-4 డేస్ ఎలా 1 వీక్ వీడియోస్ ఉన్నాయి కదా అన్నీ కలిపేస్తామా, కలిపేసి నీట్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. ఏంటి వీడియోలో ఆ రోజు ఏమైంది, ఈరోజు ఏమైంది చెప్పేస్తామా అంటే, సరే నాన్న చెప్పేయి అనింది. సో అందుకని మొత్తం అన్ని వీడియోస్ అన్నీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాను అనమాట. ఆ డ్రెస్తోని అయిపోయింది. 2 సాంగ్స్ అయిపోయాయి ఆ డ్రెస్తోని. ఇప్పుడు ఈ డ్రెస్తోని ఇంకో 2 సాంగ్స్ అనమాట. ఈ సాంగ్స్ కూడా ఈ ఈ ఈ అంటే డాడీ ఎళ్ళైనా వెళ్ళిపోతారు. మళ్ళీ ముంబై నుండి రావడానికి ఇంకొక 2 వీక్స్ పడుతుంది కదా! అప్పటిదాకా నేను వీడియోస్ పోస్ట్ చేసుకుంటా అని మమ్మీ అందుకే డాడీ వచ్చినప్పుడల్లా అప్పటికప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసి 2, 3 వీడియోస్ చేస్తదనమాట. చేసేయడం మమ్మీ చేయడం వేరు. మా మా ఫ్రెండ్ లక్కీ ఉన్నాడు కదా! మీ అందరికి తెలుసు. ఎప్పుడు పిలిచినా అంటే నైట్ 11కి పిలిచినా, 12కి పిలిచినా, "లక్కీ ఇట్లా వీడియో ఉంది లక్కీ తీయాలి లక్కీ" అంటే, సరే సరే బన్నీ వస్తున్నా బన్నీ" అని. నేను ఎప్పుడు ఫోన్ చేసినా వస్తా అంటాడు కానీ ఎప్పుడైనా నేను రాలేను, లేదు నాకు ఓపిక లేదని మాత్రం అన్నాడు. ఆయనకు కూడా మిడ్స్ అవుతున్నాయి, అసైన్మెంట్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. అయినా కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత లక్కీ ఇట్లా 8:00కి రావాలి లక్కీ ఏమనుకోకు లక్కీ అంటే, అయ్యా నేనెందుకు ఏమనుకుంటా వస్తా అని ఆయన వస్తాడు. 2, 3 ఎంతసేపు అయినా అది ఎన్ని టేక్స్ అయినా నీట్‌గా తీస్తాడు. చెయ్యండి ఆంటీ అట్లొద్దు ఆంటీ ఇట్లొద్దు ఆంటీ ఇట్లా చేయండి ఆంటీ అట్లా చేయండి ఆంటీ అంటాడు. వీడియో అంతా తీసేసిన తర్వాత అప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తాడు. ఎడిట్ చేసి మమ్మీకి కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఏమో అయిపోయింది ఇంకా, సరే అంకుల్ వెళ్తా అంకుల్ అంటాడు. సరే మేమేమైనా అప్పుడేమైనా చికెన్ కానీ మటన్ కానీ ఏమైనా అనుకుంటే లక్కీ ఈరోజు తినే లక్కీ అంటే, వద్దా అండి వద్దా అండి అంటే ఎట్లా అంటే ఏదో పెద్ద ఇంటికి ఫస్ట్ టైం వచ్చినట్టు, వద్దా అండి నేను మా ఇంటికి వెళ్ళి తింటా ఆంటీ మా ఇంటికి వెళ్ళి తింటా అంటాడు. అన్నం మిగిలిపోతుంది అనుకుంటాడు పాపం వాళ్ళ ఇంట్లో. కానీ తింటాడు. కాకపోతే కొంచెం ఫోర్స్ చేయాలి అంతే. ఎంత అలవాటు ఉన్నా కానీ కొంచెం లక్కీని ఫోర్స్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఓకే మంచోడే. అయితే అయిపోయింది. ఒక 2-4 రీల్స్ ఏమో అయిపోయిన తర్వాత మమ్మీ ఇంక అంతే. అప్పటి నా ముఖం చూడండి మాడిపోయింది. అంటే చాలా టేక్స్ అనమాట. చాలా టేక్స్ తీసిన తర్వాత మా డాడీ ఏమో, "ఏంటి ఇన్ని సార్లు చేస్తున్నావు" అది ఇది అనేసరికి ఇంకా, "ఇది చూడు వాళ్ళు ఇలా చేయాలి వాళ్ళు, కాకపోతే నేను ఇలా చేయాల్సి వస్తుంది" అది ఇది అంటే, సరే సర్లే ఓకేలే చెయ్యి" అన్నారు. ఇదేమో యాక్చువల్గా ఈరోజు ఆ బట్టలన్నీ ఉతికేసి 3 డేస్ అయింది. నేనేమో కాలేజ్‌కి వెళ్ళడం వల్ల, నా కాలేజ్ అవంతా ఉండడం వల్ల నాకు ఏం టైం సెట్ అవ్వట్లేదు అనమాట. వీడియోస్ కానీ, పనులు చేయడం కానీ అన్నీ. సరే మా తమ్ముడు ఎళ్ళైనా ఖాళీ ఉంటాడు కదా! వాడు చేస్తాడు అనుకుంటే వాడైతే అసలు ఒక్క పని కూడా చేయడనమాట. ఏం చేయడు వాడైతే. పొద్దున 12 లెగుస్తాడు. లేచిన తర్వాత టీవీ పెట్టుకుంటాడు, చూస్తాడు, బ్రష్ చేస్తాడు. 2:00, 3:00 లంచ్ చేస్తాడు. లంచ్ చేసిన తర్వాత పడుకుంటాడు. తిన్న వెంటనే పడుకుంటాడు. పడుకొని మళ్ళీ 8కి ఎప్పుడో లెగుస్తాడు నైట్. 8కి లెగిసేసి ఇంకంతే. ఇంకా మార్నింగ్ దాకా ట్యాబ్ చూస్తాడు, గేమ్ ఆడతాడు, టీవీ చూస్తాడు, మూవీ చూస్తాడు. ఏదో అలా టైంపాస్ చేస్తూనే ఉంటాడు. సరే మమ్మీ కూడా అనేది ఇంకా వాటర్ క్యాన్స్ లేవు, ఏం లేవు, బట్టలు ఇచ్చేసి బట్టలు తీసుకురా అంటే, సరే అనుకుని ఇంక అన్నీ కార్లో పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని అంతే. దానికన్నా ముందే నేనేమన్నా అంటే, సరేరా ఒక పని చేయి, వాటర్ లేదంటుంది కదా మమ్మీ, నేను కాలేజ్కి వెళ్ళేసి వచ్చాను, నాకు కొంచెం నీరసంగా ఉంది ఈరోజు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళి తీసుకొచ్చారా వాటర్ క్యాన్లు అంటే, నిన్న నైట్ నువ్వు బయట ఫోన్ మాట్లాడేటప్పుడు నేనే గిన్నెలు సర్దా, నేనే అది చేసా ఇది చేసా అన్నాడు. సరేరా ఓకేలే. ఈరోజు మమ్మీ ఇల్లు కడిగిందనమాట. కడిగేటప్పుడు పొద్దునే అడిగిందంట మా తమ్ముడిని, ఏమని, నాన్న ఇలా ఇల్లు కడుగుతాను నాన్న ఈరోజు, నాకు కొంచెం హెల్ప్ చేయి నాన్న అంటే, సరే మా అన్నాడంట. సరే నేను అప్పటికి కాలేజ్కి వెళ్తున్నా, వెళ్ళే టైంకి వాడు అప్పటికి ఇలా కళ్ళు మూస్తున్నాడు. నేను అన్నా, అరే నువ్వు వెళ్ళిపోరా, బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోరా అంటే, సరే అని పడుకుని పోయాడు. నేను కాలేజ్ నుండి వచ్చేసరికి మమ్మీ ఫుల్ అలసిపోయిందనమాట. ఆమె కళ్ళల్లో తెలిసిపోతుంది అలసిపోయింది. వాడేమో పడుకొని ఉన్నాడు. ఏమైంది మనం ఒక్కదాన్నే కడుగుతున్నావు అంటే, ఇలా అన్నాను నాన్న కడుగుతాం నాన్న అది ఇది అంటే, వాడు హెల్ప్ చేయలేదు పడుకున్నాడంటే, సరేలే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనుకొని ఇంకా నేను వైపర్ తీసుకొని ఇంకా వాటర్ అంత ఉన్నదంతా బయట వేసాను. వేసేసిన తర్వాత ఇంకా వాటర్ క్యాన్, ఐరన్ బట్టలు అనేది తీసుకొచ్చా. ఇంకా వాటర్ లేదు అనేది కదా అని వాటర్ దాంట్లో పెట్టేసా.
పెట్టిన తర్వాత లేదు నాన్న ఇంకో వాటర్ క్యాన్ తీసుకురా దాంట్లో బిందెలో వేసుకుందాం అంటే, ఆ బిందెలో నీళ్ళు ఎందుకు వేస్తానంటే అది మేము తినడానికి వండుకునే రైస్కి దాంట్లో వేసుకుంటాం అనమాట. ఎందుకంటే కొంచెం బాగుంటుంది, అంటే ఇట్లా గ్లాస్ తీసుకొని వెంటనే వేసుకొని ఏదైనా ఏమైనా చేసుకోవడానికైనా బాగుంటుంది కదా అని. సో అందుకని ఆ బిందెలో అలా వేసుకుంటాం అనమాట. ఇది మాత్రం తాగడానికి హాట్ వాటర్, కూల్ వాటర్, నార్మల్ వాటర్ అన్నీ వస్తాయి. కాకపోతే ఏమైందో మరి సెట్టింగ్స్లో నాకు తెలియట్లేదు, ఇట్లనే ఏమంటారు నార్మల్ దాంట్లో కూడా కూల్ వాటర్ వచ్చేస్తున్నాయి. అది యాక్చువల్గా క్లిప్ వచ్చి మిస్ మ్యాచ్ అయింది, అంటే ఒక క్లిప్ వెనకాలకి ఒక క్లిప్ ముందుకు అయిపోయింది. నేను 4 వాటర్ క్యాన్స్ తీసుకొచ్చా, కనీసం వాడు నేను తీసుకొచ్చా కదా సరే మోద్దాము, ఒక వాటర్ క్యాన్ అయినా ఇంట్లో పెడతాము వేద్దామని ఏమీ లేదు వాడికి. పని ఇది చేద్దాము ఆ పని చేద్దాము ఏం లేదు, ఛానల్లో ఓపెన్ చేయించుకున్నాడు, నేనే తీసుకోవాలి, నేనే అది చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. అప్పటికి ఐరన్ బట్టలు తీసుకొచ్చి యాసిడ్ బాటిల్, పెరుగు ప్యాకెట్, లేకపోతే అవి కూడా ఇంకా నేను ఒకటేసారి బయటకు వెళ్ళేసరికి అన్నీ తీసుకుని వస్తాను. కాకపోతే అప్పుడప్పుడు ఒక 2-3 మర్చిపోతా, అంటే ఒక ఎక్కువ పనులు చెప్పేసరికి మర్చిపోతా అనమాట. సరే యాసిడ్ తీసా, యాసిడ్ అక్కడ పెట్టేసా, ఇంకా పెరుగు ప్యాకెట్ పెరుగు కానీ పాలు కానీ ఏం తీసుకొచ్చినా కానీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అది మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది, బయట పెట్టొద్దు మర్చిపోతాం, బయట పెట్టొద్దు మర్చిపోతామని. ఇంకా ఐరన్ బట్టలు తీసుకొచ్చేసా. ఇదే మాది 1 వీక్ అయ్యింది ఇదే. అండ్ థ్యాంక్ యూ అండి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్